పాకిస్తాన్లో బంగ్లాదేశ్ క్రికెట్ టీం సంచలనం సృష్టించింది. వరుసగా రెండో టెస్టులోనూ విజయం సాధించింది. ఆతిథ్య జట్టు పాకిస్తాన్పై 2-0 తేడాతో సత్తా చాటింది. బ్యాక్ టు బ్యాక్ విజయాలతో సిరీస్ను సొంతం చేసుకుంది. సొంత గడ్డపైనే పాక్ గాలి తీసేసింది. తొలి మ్యాచ్లో విజయం గాలివాటం కాదని రెండో మ్యాచ్లో బంగ్లాదేశ్ ప్రూవ్ చేసుకుంది. నిరసనలు, అల్లర్లతో తమ దేశం అట్టడుగుతున్న పరిస్థితుల్లో ఆ జట్టు కసికొద్దీ ఆడింది. అద్భుతమైన ప్రదర్శనతో క్రికెట్ ప్రపంచాన్ని ఫిదా చేసింది. తొలి ఇన్నింగ్స్లో పాకిస్తాన్ను బంగ్లా టీం 274 పరుగులకే కట్టడి చేసింది. అయితే ఆ తర్వాత బ్యాటింగ్లో తడబడింది. ఓ దశలో 26 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. ఇలాంటి పరిస్థితుల్లో బంగ్లాదేశ్ పుంజుకుంటుందని ఎవరూ ఊహించలేదు. కానీ పర్యాటక జట్టు పోరాటం చేసింది. పాకిస్తాన్ బౌలర్లపై ఒత్తిడి పెంచింది. వీలైనన్ని ఎక్కువ పరుగులు చేయడమే టార్గెట్గా ముందుకు సాగింది. లిటన్ దాస్ సెంచరీ, మెహదీ హాసన్ హాఫ్ సెంచరీతో బంగ్లాదేశ్ నిలబడింది. తొలి ఇన్నింగ్స్లో 262 పరుగులు చేయగలిగింది. ఆ తర్వాత పాకిస్తాన్కు బంగ్లాదేశ్ బౌలర్లు చెమటలు పట్టించారు. కట్టుదిట్టమైన బౌలింగ్తో ఓ ఆట ఆడుకున్నారు. టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ అనే తేడా లేకుండా షేక్ చేసి పడేశారు. రిజ్వాన్, సల్మాన్ ఆఘా మినహా మిగతా వాళ్లంతా బ్యాట్లెత్తేశారు. దీంతో రెండో ఇన్నింగ్స్లో పాకిస్తాన్ 172 పరుగులకే పరిమితమైంది. 185 పరుగుల టార్గెట్తో బరిలో దిగిన బంగ్లాదేశ్ ఏమాత్రం తడపడలేదు. సమిష్టిగా రాణించటమే టార్గెట్గా కదిలింది. పాకిస్తాన్ బౌలింగ్ను సమర్థంగా ఎదుర్కొంది. 4 వికెట్లు మాత్రమే కోల్పోయి టార్గెట్ను పూర్తి చేసింది. 6 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ సంచలన విజయం సాధించింది. బంగ్లాదేశ్ విజయంలో కీలక పాత్ర పోషించిన లిటన్ దాస్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. మొత్తంగా 155 పరుగులు చేసి 6 వికెట్లు తీసిన మెహదీ హాసన్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా నిలిచాడు. పాకిస్తాన్ గడ్డపై బంగ్లాదేశ్ తొలిసారి టెస్ట్ సిరీస్ను సొంతం చేసుకుంది. విదేశాల్లో ఓవరాల్గా 3వ సిరీస్ను అందుకుంది. 2009లో వెస్టిండీస్పై టెస్ట్ సిరీస్ గెలిచింది. ఆ తర్వాత జింబాబ్వేపై సత్తా చాటింది. తాజాగా పాకిస్తాన్ను చిత్తు చేసింది. పాక్ జట్టుకు మాత్రం టఫ్ టైం కొనసాగుతోంది. గత 10 నెలల్లో దారుణమైన పరాజయాలను చూసింది. వన్డే వరల్డ్ కప్లో ఆఫ్ఘాన్ చేతిలో ఓడింది. టీ20లో ఐర్లాండ్ చేతిలో చిత్తైంది. అమెరికా చేతిలోనూ కంగుతింది. ఆఖరికి బంగ్లా చేతిలోనూ ఓడిపోయింది. రావల్పిండి టెస్ట్ తర్వాత పాకిస్తాన్పై విమర్శల వర్షం కురుస్తోంది. బంగ్లాదేశ్ను మాత్రం క్రీడా ప్రపంచం కీర్తిస్తోంది.